స్పాండిలైటిస్. స్పాండిలైటిస్ అనేది మనం రెండు విధాలుగా చెప్పుకోవచ్చు. మెడ భాగంలో ఏర్పడింది సర్వైకల్ స్పాండిలైటిస్ అని, నడుము భాగంలో ఏర్పడింది లంబైన్ స్పాండిలైటిస్ అని చెప్పుకుంటాం. ఈ మెడ భాగంలో ఉన్న పూసలు C1 to C7, అలాగే నడుము భాగంలో ఉన్న పూసలు L1, L2, L3, L4, L5. ఇక్కడ ఎప్పుడైతే కొంతమంది విపరీతంగా బండి మీద తిరుగుతూ ఉంటారు, ఇంకొంతమంది స్లిప్ అయి పడిపోవడం లాంటివి జరుగుతూ ఉంటుంది, ఇంకొంతమందికి ఇన్ఫెక్షన్ ప్రోన్ అయ్యే ఛాన్సెస్ వల్ల కూడా, ఇంకొంతమందికి ఎక్కువగా అరుగుదల సమస్య అనేది వాళ్ళ బాడీ టెండాన్స్ బట్టి కూడా వాళ్ళకి సమస్య అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఇలాంటి వాళ్ళకి అక్కడ డిస్క్ అనేది స్లిప్ అయి అక్కడ వాచి బయటికి వచ్చి ప్రొట్రూషన్ లాగా ఏర్పడి అక్కడ నరాలు నలిగిపోతూ ఉంటాయి. వాళ్ళకి ఈ నర్వ్ కంప్రెషన్ జరగటం వల్ల వాళ్ళకి ఆ మెడంతా పీకుళ్ళు లాగా, చెయ్యి అంతా లాగేయటము, అక్కడ చేతివేళ్ళ తిమ్మెర్లు లాంటితో బాధలతో ఎంతో రకంగా సఫర్ చేస్తూ ఉంటారు. ఇదే సమస్య నడుము భాగంలో ఏర్పడినప్పుడు కూడా నడుము నొప్పి, ఒకవైపు పిరుదులంతా పట్టేసినట్టు నొప్పితో వేదంతో అనుభవిస్తూ ఉంటారు. ఆ కాలంతా గుంచేసినట్టు విపరీతంగా పట్టేసినట్టు ఉంటుంది. ఆ కాలు తిమ్మిరి పట్టినట్టు అయిపోతుంది. ఇలాంటి వాళ్ళు మన వైద్యశాలకు వచ్చినప్పుడు మీకు ఎంతో చక్కని పరిష్కారం అనేది లభిస్తుంది. అంటే మీకు యూజువల్గా అడ్వైస్ బట్టి దీనికి సర్జరీ చేయించి దీన్ని క్లియర్ చేసేసుకుందాం, ఇది ఫ్యూచర్లో మాకు ఇబ్బంది అయిపోతుంది అని చాలామంది అడ్వైజెస్ ఇస్తారు. కానీ దానికన్నా ముందు న్యాచురల్గా మీరు ఏ విధంగా క్లియర్ చేసుకోవాలో ఒక్కసారి ఆలోచించుకొని మన వైద్యశాలకి రండి. మీకు పూర్తిగా ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చక్కగా క్లియర్ చేసుకోవచ్చు. ఇంకొంతమందికి ఇదే సివియర్ అయ్యే కొద్దీ వాళ్ళ కాళ్ళు పక్షవాతం వచ్చినట్టు మొద్దుబారినట్టు అయిపోతాయి. చెప్పులు వేసుకున్నా కానీ వాళ్ళ గ్రిప్ కూడా ఉండదు, కనీసం అంత ఫుడ్ డ్రాప్ అనేది కూడా ఉంటుంది. అలాంటి వాళ్ళకు కూడా అవసరమైతే పంచకర్మ థెరపీస్, కటివస్తి అని, గ్రీవవస్తి అని, ఇంకా మనకి వస్తి కర్మలని ఎంతో రకాల అడ్వాన్స్డ్ థెరపీస్ ద్వారా కూడా మనం దీన్ని పూర్తి పద్ధతిలో న్యాచురల్గా దీన్ని మనం క్లియర్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇక్కడ ఈ ట్రీట్మెంట్స్ వల్ల, ఈ మెడిసిన్స్ వల్ల అక్కడ డిస్క్ దగ్గర ఉన్న ఆ వాపు అనేది తగ్గుతూ వస్తుంది. అక్కడ మజిల్స్ అన్నీ స్ట్రెంథనింగ్ అవ్వడం జరుగుతుంది. సో తద్వారా అది ఎప్పుడైతే నార్మల్గా అవుతుందో మీకు సర్క్యులేషన్ కూడా ఫ్రీ అవుతుంది. మీకు చాలా ఈజీగా ఆ బర్జ్ని క్లియర్ చేసుకుంటూ న్యాచురల్గా మీరు ఆ ప్రాబ్లమ్ని పూర్తిగా బయటపడవచ్చు. మళ్ళీ ఈ సమస్య రాకుండా కూడా మీ జీవన విధానం ఎలా ఉండాలో కూడా మేము మీకు సలహాలు ఇస్తాం. అది కూడా మీరు ఫాలో అవటం ద్వారా ఫ్యూచర్లో మీకు ఎప్పుడు కూడా ఈ సమస్య ఫేస్ చేయకుండా చక్కగా హ్యాపీగా మీరు లైఫ్ లీడ్ చేస్తారు.